ఇదంతా తెలిసిన నువ్వు తెలిసి కూడా పాపం చేస్తున్నావే, అది ఆయన్ని ఇంకా బాధపరుస్తుంది. అది ఇంకా గుండెలో బల్లెంలా మిగిలిపోతుంది. దయచేసి ప్రైవేట్ ప్లేస్లు వెతుక్కునే పని ఆపండి. ఈ ప్రైవేట్ ప్లేస్లో మనం పాపమే కాదు ఇంకో పని చేయొచ్చు. మీకు తెలుసా, నాన్నగారు ఒక అద్భుతమైన విషయం నాకు చెప్తారు. ఏమిటో చెప్పమంటారా? నాన్నగారి కాలేజ్లో ఒక చిన్న స్పోర్ట్స్ రూమ్ ఉండేదంట. దాని డైమెన్షన్స్ 6x4, చాలా చిన్న రూమ్. ఆ చిన్న రూమ్లో సహజంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ని, క్రికెట్ బ్యాట్స్, బాల్స్, వాలీబాల్స్ అవి పెట్టడానికి ఆ రూమ్ని కేటాయిస్తారు. కానీ ఆ రూమ్లో నాన్నగారు అర్ధరాత్రి వెళ్ళి ఒంటరిగా మోకరించేవారంట. ఆయన ఒక ప్రైవేట్ ప్లేస్ వెతుక్కున్నారు నిజమే, కానీ ఆ ప్రైవేట్ ప్లేస్లో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ప్రార్థన. గంటలు గంటలు అదే చిన్న రూమ్లో మోకరించి ప్రార్థన చేసేవారు. ఆ ప్రార్థనే ఈరోజు ఇంత సేవకు కారణం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు నువ్వెందుకని ప్రైవేట్ ప్లేస్ వెతుక్కుంటున్నావు? ఎందుకు ప్రైవేట్ స్పేస్ వెతుక్కుంటున్నావు? పాపం చేయడానికా? ప్రార్థన చేయడానికా? ప్రార్థన చేయడానికి వెతుక్కుంటే వెల్ అండ్ గుడ్, కానీ పాపం చేయడానికి కానీ ఒకవేళ నువ్వు ప్రైవేట్ స్పేస్ వెతుక్కునే ప్రయత్నం చేస్తే ఈ పాపం నీ ప్రాణానికి ముప్పు. ఈ పాపానికి మరొక లక్షణం ఉందండి. ఏంటో తెలుసా? నువ్వు చెయ్యి మాత్రమే పెట్టి వదిలితే ఒప్పుకోదు మాట. ఎప్పుడైనా గమనించండి, ఒక్క సిప్తో తాగుడు మొదలు పెడతారు, ఒకే చిన్న గ్లాస్తో తాగుడు మొదలు పెడతారు. కానీ ఆ తాగుడుకు అలవాటు పడి జీవితం అంతా నాశనం చేసుకుంటారు. వారి జీవితం అంతా ఆపుతారా? లేదే, వారి కుటుంబం జీవితం నాశనం చేస్తారు. జీవితాలు నాశనం చేయడం ఆపుతారా? లేదు, పరువు తీస్తారు. దానికి దారి తీసి ప్రాణాలు కూడా కొంతమంది పోగొట్టుకుంటున్నారు. ఇదంతా ఒక్క మాటతో, ఒక్క చేతతో ప్రారంభమైన అది ప్రాణాన్ని తీస్తుంది. దాన్నే వాక్యం అంటుంది, పాపం వలన వచ్చు జీతము మరణము. ఫ్రెండ్స్, పాపం నువ్వు ఒక్కసారి చేసి ఆపేస్తానంటే వదిలిపెట్టదు. దానికి నువ్వు పాపము నిన్ను నాశనం చేసేంత వరకు నిన్ను వదిలిపెట్టదు. సో బెటర్ డోంట్ టచ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. చాలా మంది ప్రశ్న మాట, ఒక్కసారి తాగితే పాపం ఏంటి? ఒక్కసారి చేస్తే తప్పేంటి? ఒక్కసారి అక్కడికి వెళ్తే తప్పేంటి? ఒక్కసారి ఆ పని చేస్తే తప్పేంటి? ఫ్రెండ్స్, ఆ ఒక్కసారిగా ఆగదు. ఎందుకంటే అది పాపానికి ఉన్న లక్షణం అండి. అది నేను ఒక్కసారి నువ్వు చేసి వదిలేస్తానంటే అంత సింపుల్గా వదలదండి. మిమ్మల్ని నాశనం చేసేంత వరకు సాతాను ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దయచేసి సాతాను ఉచ్చులకు, వాడి వలకు ఒక్కసారే కదా అని పడమాకండి, ఒక్కసారే కదా అని అడుగు వేయమాకండి. అది మీ ప్రాణాలనే తీసుకోవచ్చు. మూడవదిగా, అది నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఎస్ ఫ్రెండ్స్, పాపము సంతోషాన్ని ఇస్తుంది. తప్పిపోయిన కుమారుడు స్వేచ్ఛను కోరాడు, బయటికి వెళ్ళిపోయి ఆయనకున్నదంతా ఖర్చు చేశాడు. ఆయన జీవితాన్నే ఖర్చు చేశాడు. తద్వారా సంతోషాన్ని పొందుకున్నాడు, స్నేహితుల్ని పొందుకున్నాడు, స్నేహాన్ని పొందుకున్నాడు, సంతోషించాడు, ఎంజాయ్ చేశాడు. ఈరోజు పాపంలో జీవిస్తూ, పాప వ్యసనాల్లో జీవిస్తూ, పాపంలో మునిగి తేలుతూ ఎంజాయ్ చేసేవారు లేరా? ఉన్నారు. బట్ ఫ్రెండ్స్, నీ ఎంజాయ్మెంట్, పాపంలో నువ్వు చేస్తున్న ఈ ఎంజాయ్మెంట్ పర్మనెంట్ కాదు. ఫేజ్ 2 పాపానికి ఉంది. ఈరోజు నువ్వు చూస్తున్న హ్యాపీనెస్, ఈరోజు నువ్వు చూస్తున్న ఎంజాయ్మెంట్, ఈరోజు ఉన్న ఆనందం
నీ రోజునున్న నీ స్నేహితులు